నమస్తే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల సమస్యలపైన వాళ్ళతో చర్చ జరిపింది. ఈ రోజు మాట్లాడదాం. మనతో పాటు ఆ చర్చలో పాల్గొన్న మానవతారాయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈ రోజు చర్చలు జరిపిన నిరుద్యోగులతో నిరుద్యోగులకు సంబంధించిన సారాంశం మెయిన్ ఏం మాట్లాడారు, ఏం చర్చలు? ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులు పోరాటాల ద్వారా అలసిపోయి సొలసిపోయి ఉన్నారు. వారికి అందరికి కూడా ఊరట కలిగించే విధంగా చర్చలు జరిపినాం. ఈ చర్చలు విఫలమైతే కాలేదు. కాబట్టి వాళ్ళు తీపి కబురు, శుభవార్త ఇవాళ సాయంత్రమో రేపో వింటారు. చదువుల్లో నిమగ్నం కావాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, బిచ్చగాళ్ళు, అశోక్ లాంటి వాళ్ళు, వానికి పని ఉండదు. ఇక వాడు ఈ ఉద్యమం ఆగిపోతే ఎట్లా నేను రోడ్డు మీద పడతా అని చెప్పేసి, ఎందుకంటే యూట్యూబ్ ఎవడు చూడరు. కాబట్టి వాడు ఏంటంటే దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. కాలికేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలికేస్తాడు. వీడు దొంగ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రచారం చేయలే అంటాడు. ఏదో మాట్లాడి కాంగ్రెస్ కోటేమని చెప్పలే. వీడు బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రచారం చేసిండు. సుధీర్ రెడ్డి తన దగ్గర పనిచేసే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ తీసుకుపోయి కండవాళ్ళు కప్పించి డబ్బులు తీసుకొని ఇక్కడ ఎల్బీ నగర్ లో టీఆర్ఎస్ గెలవాలని ప్రచారం చేసిండు. అటు పోయి అలంపూర్ పోయి మన ఎక్కడ బరెలక్క కొల్లాపూర్ పోయి బరెలక్క గెలవాలండి. కాంగ్రెస్ ఎక్కడ గెలవాలని అడిగింది చెప్పండి. దమ్ముంటే రమ్మని చర్చకి. వాడు ఏందంటే ఈ చీమల పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు విద్యార్థుల ఉద్యమంలో దూరిపోయి ఒక పాము లెక్క విషం గమ్ముతాడు. వాడు టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసేసుకొని, కేసీఆర్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని ఈ నిరుద్యోగుల ఉద్యమంలో జొరబడి దీన్ని ప్రేరేపించి, వీళ్ళందరినీ ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా ఆత్మహత్యల బాట పట్టించే విధంగా ప్రయత్నం చేసిండు. దాన్ని మేము విఫలం చేసినాం. ఇక ఏం చేయాలి అర్థం కాదు. డిఎస్సి అన్నది వాడే, టెట్టు పెట్టాలన్నది వాడే, పరీక్షలు కూడా అద్భుతంగా డేట్లు ఇచ్చారన్నది వాడే. తీరా వాడు ఉనికి ప్రమాదం అయ్యేసరికి ఏం చేస్తాడు, వీళ్ళు మళ్ళీ లైబ్రరీలో పోయి చదువుకుంటే నా ఉనికి ప్రమాదం అని చెప్పి వీళ్ళు రోడ్డు మీద రావాలి అని చెప్పి తన యూట్యూబ్ లో మాట్లాడుతాడు. యూట్యూబ్ లో మాట్లాడటం ద్వారా వ్యూవర్స్ పెరుగుతారు, అట్లా డబ్బులు వస్తాయి. ఇటు రాజకీయం కూడా ఎదగొచ్చు. ఎమ్మెల్సీ కంటెక్ట్ చేసిండు, దొంగ దీక్షలు చేసి ఆమరణ దీక్షకు విలువ లేకుండా చేసిండు. ఆమరణ దీక్ష అంటే చిట్ట చివరి చేసే ప్రయత్నం అది. అన్ని పోరాటాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరగా ఆమరణ దీక్ష చేయాలి, పొట్టి శ్రీరాములు చేసినట్టు చేయాలా. మరి వీడు దొంగ దీక్షలు, కొంగ జపాలు చేసుకుంటూ నిరుద్యోగుల్ని మోసం చేస్తాడు. 10 రోజుల్లో దీక్ష విరమించేసిండు. విరమించేసి ఎందుకు, నిరుద్యోగుల గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల్ని ఓటర్లుగా చూస్తాడు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పోటీ చేయడం కోసం వాళ్ళని ఓటర్లుగా చూస్తాడు. ఇటు ఖమ్మం, నల్గొండ ఆడైపోయింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పుడు ఎక్కడ రేపు జీవన్ రెడ్డి గారు కరీంనగర్, నిజామాబాద్ ఏరియాలో ఖాళీ కాబోతుంది. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మీద కన్నేసి నిరుద్యోగులు దగ్గర కావాలని, తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి ఈ అశోక్ గాడు కుట్రలు చేస్తాడు. ఆ చెత్త విధమును ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రాజకీయం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. నీ గుడ్డలు కూడా తీస్తారు నిరుద్యోగులు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదంతా కోచింగ్ సెంటర్ సంబంధించిన వాళ్ళు వీలనుకుని నడిపిస్తుంది. అందరు కోచింగ్ సెంటర్ యొక్క విధవే. వీడు నిరుద్యోగ వ్యవస్థ, వీడికి ఏం సంబంధం? ఎక్కడైనా చరిత్రలో కోచింగ్ సెంటర్ ఉద్యమాలు చేస్తాడా? వీడికి ఏం సంబంధం అంటనా? నమస్తే తెలంగాణలో పనిచేసిండట. ఆ సంబంధాలు ఈ సంబంధాలు పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్టు డ్రామా ఆడతాడు. మొన్న కూడా దీక్ష విరమించిండు. బీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్ వస్తే దీక్ష విరమించిండు. కేటీఆర్ చెప్పి పంపించిండు. అంటే ఈ విధంగా నిరుద్యోగులు, వాడు ఎప్పుడు చచ్చిపోతారా, నిరుద్యోగి చచ్చిపోతే ఆడ కూర్చుందామా, ఆడ కూర్చొని ఉద్యమం చేద్దామా అనే ఆలోచనతో వీడు. కానీ వీడు ఎవడు నమ్మట్లే. నమ్మకపోబట్టి ఏం చేసిన, మా మీద రాత్రి యూట్యూబ్ లో వాడు సొంత ఛానల్లో బురదల్లే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి తప్పకుండా మేము తిప్పి కొడతాం. నిరుద్యోగులే వాడిని గుడ్డలు కూడా తీసి కొడతారు. ఇది జరిగే పరిణామం. కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, నువ్వు వెంటనే డిలీట్ చేయకపోతే వీడియోని నీ సంగతి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇటు నిరుద్యోగులతో జరిగిన దానిపైన వెబ్ నోట్ త్వరలోనే వస్తుంది అన్నట్టు ఒక వీల్ కూడా చెప్తున్న పరిస్థితి. ఎంత రిసెప్ట్లో రాబోతుంది అండ్ ఎన్ని పోస్టులు పెంచి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అది టీజీపీఎస్సీ వ్యవహారం. అక్కడ ఉన్న సెక్రటరీ కానివ్వండి, చైర్మన్ గానీ, మెంబర్స్ గానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అన్ని రకాలుగా చూసుకొని ఇస్తారు. కాబట్టి ఆలస్యం కాకుండా వేగవంతంగానే వెబ్ నోట్ వస్తుంది. సో ఇంకా గ్రూప్ 2 సంబంధించిన సమస్య ఆల్మోస్ట్ కొద్ది వరకు అయితే క్లియర్ అయిందని అనుకోవచ్చు. కానీ ఇటు డిఎస్సి సంబంధించిన వాళ్ళు కూడా అంటే బాధపడుతున్న పరిస్థితి. రోజు ఎగ్జామ్ రాసినాక కూడా బయట కూడా మాకు టైం దొరకలేదు, చదువుకుని ఎగ్జామ్ కూడా ఇబ్బందిగా రాసినాం అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు మాకు ముఖ్యమే, గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు కూడా మాకు ముఖ్యం. అందరు నిరుద్యోగులు అందరు కావాలి మాకు. అందరం వాళ్ళ రుణం తీసుకోవాల్సిన ప్రయత్నం చేస్తాను. నేను ఏమంటానంటే డిఎస్సి వాళ్ళు ఎందుకు గ్రూప్ 2 వాయిదా వేసి డిఎస్సి ఎందుకు వాయిదా వేయలేకపోయినామంటే 90% మంది డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 2 రాస్తున్నారు. ఆగస్టు 5న డిఎస్సి అయిపోతే 7వ తారీఖు 8వ తారీఖు అంటే ఒక్కరోజు సమయంలోనే తేడాతోనే పరీక్ష ఉన్నది. కాబట్టి వాళ్ళు అందుకోలేరు. తర్వాత సిలబస్ వేరు. మళ్ళీ ఇదేమో ఇదంతా డిఫరెంట్, వేరే సిలబస్, ఇది ఒక సిలబస్ వేరే ఉంది. కాబట్టి అందులోంచి ఇందులోకి రావడం మధ్యలో గ్రూప్ 1 ఉంది.
దాదాపు ఇందులో డిఎస్సి టీచర్ అభ్యర్థులు కూడా గ్రూప్ 1 రాస్తారు. అది రాసుకునే వెసులు కూడా కలిపియాలా. గ్రూప్ 3 ఉన్నది, గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి ఈ 2 పరీక్షలు కూడా రాసుకునే విధంగా అవకాశం ఇవ్వాలంటే మార్చాల్సిన పరీక్ష ఏమొస్తుంది, గ్రూప్ 2 వస్తుంది. అక్టోబర్లో గ్రూప్ 1, నవంబర్లో 18కో ఇప్పటికో గ్రూప్ 3, తర్వాత పెట్టాల్సిన పరీక్ష గ్రూప్ 2 కాబట్టి గ్రూప్ 2కి సానుకూలంగా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. మీకోసమే డిఎస్సి అభ్యర్థుల మేలు కోరే మేము చేసినాం. కాబట్టి ఇందులో కొంత రాజకీయం చేసి అశోక్ లాంటి వాళ్ళు రెచ్చగొట్టి మానవతరాయ కారణం, నేను ఎట్లా కారణం అవుతా? మీరు దాదాపు 10 రోజుల నుంచి నాకు దాదాపు 2, 3, 4 వేల మంది కాల్ చేశారు. నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, అయినా కానీ మిస్డ్ కాల్ ఉన్న వెనక్కి కాల్ చేసి మిమ్మల్ని ఓదారుస్తున్నా. దయచేసి నేను కారణం కాదు, నేను మీకు ఇబ్బంది పెట్టేవాడిని కాదు, మీకోసం పోరాటం చేసేవాడిని. నేను అధికార పార్టీలో ఉన్నా కాబట్టి పోరాటాలు చేయకుండా, మీరు అలసిపోకుండా సొలిసిపోకుండా, మీకు మానసికంగా ఏకాగ్రత కలిగించే విధంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నా. అశోక్ లాంటి వాళ్ళు జట్లను చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. మీరు చచ్చిపోతే మిమ్మల్ని రెచ్చగొట్టి, మీరు చనిపోతే మీ దగ్గర కూర్చొని, అక్కడ కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని పిలిపించి రాజకీయం చేయాల్సింది చూసింది అశోక్. తర్వాత 2, 3 యూట్యూబ్ ఛానల్ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. బిఎస్సి డిఎస్సి అభ్యర్థులు, తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు 2 కళ్ళు లాంటి వాళ్ళు మాకు. మీరు వాళ్ళు ఎక్కువేం కాదు, మీరు తక్కువేం కాదు, అంతా సమానమే. వెంటనే ఉద్యోగాల క్యాలెండర్ ఉంది. ఇప్పటి వరకు గందరగోళం ఉంది రాష్ట్రంలో. ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో, దేనికి చదవాలో, ఈ వరుస పరీక్షల మూలంగా ఈ ఉద్యమాలు వస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ముళ్ళబాటు నుంచి మీకు రాచమార్గం వేయబోతున్నారు, తార్ రోడ్ వేయబోతారు. చక్కగా మీరు చదువుకోవచ్చు. అందుకే ఉద్యోగాల క్యాలెండర్ ఈ 24వ తారీఖు చట్టబద్ధంగా అసెంబ్లీలో పెడుతున్నారు. ఉద్యోగాల క్యాలెండర్ వేస్తే సమస్యలే ఉండవు. సర్వరోగ నివారణ జిందా తెలిసిమది. అట్టనే సర్వ నిరుద్యోగ సమస్యలకు పరిష్కార మార్గం ఉద్యోగాల జాబ్ క్యాలెండర్. కేంద్ర ప్రభుత్వంలో చూసుకోండి, ఆడ ఉద్యోగాల క్యాలెండర్ యూపీఎస్సీలో ఉన్నది. యూపీఎస్సీలో ఎవడన్నా ధర్నా చేసిండా, నాకు గ్రూప్ 1 పోస్టులు, నాకు సివిల్ సర్వీస్ పోస్టులు పెంచాలి, ఐపీఎస్ పోస్టులు ఎక్కువ కావాలి, ఐఏఎస్ క్యాడర్ ఎక్కువగా అన్న ఎవరు చేయరు, ఉద్యమాలు చేయరు. ఎందుకంటే క్యాలెండర్ ఉంటుంది కాబట్టి ఆ క్యాలెండర్ క్రమంలో చదువుకుంటూ పోతారు. ప్రిలిమ్స్ ఎప్పుడు చదవాలి, మెయిన్స్ ఎప్పుడు చదవాలి, అది అయిపోద్ది. అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, అవి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు. అందులో ఏమైనా ధర్నాలు చూసారు ఎక్కడన్నా? ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా లీకులు అయితే ధర్నాలు చేస్తారు తప్ప ఎస్ఎస్సీ వాయిదా వేయాలి, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాయిదా వేయాలి, బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్ష బోర్డు ఎగ్జామ్స్ వాయిదా వేయాలి, ఎక్కడన్నా ధర్నాలు చేసేది ఎవడన్నా? చేయలే కదా. ఆ అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు స్వయాన యూపీపీఎస్సీ చైర్మన్ దగ్గరకు వెళ్లి సమయం తీసుకొని చర్చించి ఇక్కడ ఉద్యోగాల క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఏంటంటే వర్షం వచ్చే ముందు, తుఫాన్ వచ్చే ముందు ఉరుములు మెరుపులు లాగా ఉంటుంది, వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటది. అట్లాంటి వాతావరణం ఉంటది అంతే తప్ప ఇది తాత్కాలికమే. టీ కప్పులో తుఫానే. ఒక శాస్త్రవేత్త గొప్ప ఆవిష్కరణ చేయబోతాడు, ఎన్నో కష్టాలు పడతాడు. కష్టాలు పడి ఆవిష్కరణ అయిన తర్వాత మనం అందరం కూడా వారి ఫలితాలు చూస్తూ అనుభవిస్తాం. అట్లనే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయబోతుండంటే, ఆయన ఈ ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, ఆవేదనలు వస్తున్నాయి, వాటన్నిటి దెబ్బలు కూడా తట్టుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ ఉద్యోగాల క్యాలెండర్ వేస్తే అందరం కూడా హాయిగా ఉండొచ్చు. నిరుద్యోగులు ఉద్యమాలు లేకుండా, ఆందోళన లేకుండా చదువుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ, ఒక శిల్పాన్ని, ఒక బండను చెక్కేటప్పుడు ఎన్ని ఉలి దెబ్బలు తగులుతాయి? చెక్కిన తర్వాత అందరం కూడా దేవుడుగానో దేవతగానో ఆరాధిస్తాం, అద్భుతమైన శిల్పంగా చూస్తాం. అట్లనే ఉద్యోగాల క్యాలెండర్ కూడా తయారయ్యేటప్పుడు ఇట్లాంటి ఉలి దెబ్బలు తగులుతుంటాయి, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. నిరుద్యోగుల కన్నీళ్లు, ఆవేదనలన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళని ఓదార్చుకొని వాళ్ళతో ఒప్పించుకొని వాళ్ళతో చర్చలు జరుపుకొని ఉద్యోగాల క్యాలెండర్ ని త్వరలో విడుదల చేయబోతున్నాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏదైతే ఇటు నిరుద్యోగులతో సంబంధించి ఏదైతే చర్చలు జరిపి ఆల్మోస్ట్ సఫలమైపోయినాయి అని చెప్పేసి వీళ్ళు భావం వ్యక్తం చేస్తున్నారు. అండ్ అలాగే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే వెయిట్ చేస్తున్నారో, సో దానికి జాబ్ క్యాలెండర్ ఈ నెల 24 తారీఖు ఏదైతే అసెంబ్లీ సమావేశంలో, సో అప్పుడు అందరి ముంగడ ఈ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయితే. అండ్ ఏదైతే అశోక్ సార్, ఎస్పెషల్లీ మానవధర్ రాయ్ గారు అశోక్ సార్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. సో అశోక్ ని చూసి అతను జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది అన్నమాట ఈ రోజు నిరుద్యోగులతో జరిగిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా బ్రదర్ రిపోర్టింగ్ ఫర్ YNET ఫ్రమ్ హైదరాబాద్.